ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ రోజున మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఎప్పటి నుంచో మీ మనస్సులో ఉన్న పెద్ద కోరిక నెరవేరుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం అనుకూలంగా మారబోతుంది. సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. జీవితంలో ప్రతి ఒక్కరు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్నా సరైన రిజల్ట్ దొరకట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు సూర్యునిచే పాలించబడతారు. వీరు సహజంగానే నాయకులు. అత్యంత విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఉదార స్వభావాన్ని మరియు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ధైర్యంగా, తేజస్సుతో ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. పుట్టుకతోనే వీరు నాయకులుగా ఉంటారు. ఏ పని చేసినా కానీ చొరవ తీసుకొని చేస్తారు. ఎంత పెద్ద కష్టం అయినా వెనకడుగు వేయకుండా తమ సామర్థ్యాలపై నమ్మకంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా ప్రేమ గలవారు. ఆత్మీయులత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడూ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఆకర్షణీయమైన ఉనికిని, అందరినీ ఆకట్టుకునే అందాన్ని కలిగి ఉంటారు. మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. వీరు తమ ఆరోగ్యం, సమయపాలన మరియు క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఉన్నత స్థానాలను చేరుకోవాలన్న తపన వీరికి నిరంతరం ఉంటుంది. దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు తరచూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా తమ నియంత్రణలో ఉండాలి. ఒక్కసారిగా అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది. అన్నింట్లో పై చేయి తమదే కావాలని కోరుకుంటూ ఉంటారు. సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. మొండి తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి ఏంటంటే నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తూ ఉంటాయి.
క్రమశిక్షణకు వీరు మంచి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. తమ కష్టాన్ని తాము నమ్ముకుంటారు. ఇతరులపై వీరు అస్సలు ఆధారపడరు. ఒకరి కింద పని చేయడం వీరికి అస్సలు నచ్చదు. న్యాయం ధర్మం ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరికి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారికి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున అయితే మీకు గ్రహాలు అత్యంత అనుకూలంగా మారడం వల్ల మీరు ఈ రోజున 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది. ఈ రోజున మీకు దైవబలం కూడా అధికంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఎన్నో మోసాలు కుట్రలు జరిగాయి. కానీ వాటన్నింటికీ ఎవరు ఎలాంటి వారో అని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మోసపోకుండా ఉంటారు. నిజాలు మీకు ఈ సమయంలో తెలుస్తాయి. ఎవరు ఎలాంటి వారు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరు నా కోసం నిలబడతారు, ఎవరు నన్ను అవసరాలకు వాడుకుంటారు అనేటువంటి నిజం మీకు ఈ రోజున తెలుస్తుంది. మీ మనస్సు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి రావడం వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఈ రోజున చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి ఎలాంటి సమస్య ఉన్నా అవి తొలగిపోతాయి. ఈ రోజున ప్రేమ బంధంలో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ప్రేమలో సంతోషంగా ఉంటారు. మీ యొక్క పార్ట్నర్కు ఈరోజు మీరు ఒక మంచి బహుమతి ఇచ్చే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు ప్రపంచాన్ని మర్చిపోయే విధంగా ఈ రోజున ఉండబోతున్నారు. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయంలో కొత్త భాగస్వాములు పరిచయం అవుతారు. వారి గురించి తెలుసుకొని కొత్త పెట్టుబడులు పెట్టండి. మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే ఈ రోజున కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు ఒక వ్యాపారం మొదలు పెట్టాలన్న మీ యొక్క కళ ఈ రోజున నెరవేరుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ లభిస్తుంది. సహకారం కూడా మీకు ఈ రోజున లభిస్తుంది. ఈ రోజున వృత్తిపరంగా కూడా మంచి లాభాలను చూస్తారు. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మా శ్రమకు గుర్తింపు రావట్లేదు, మేము ఎంత కష్టపడినా కానీ ఫలితం దక్కట్లేదు అనే వారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో సింహ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో అయితే మీరు గతంలో చూసిన సంబంధాలే సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం కుదిరింది అనేటువంటి ఒక మంచి శుభవార్త ఒక వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ వల్ల వినే అవకాశాలు అయితే ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున సింహ రాశి వారికి ఇలాంటి 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు. ఆర్థిక పరంగా మీకు ఎన్నో లాభాలు వస్తాయి. ఊహించని విధంగా ఈ రోజున డబ్బు మీ చేతికి అందుతుంది. పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.